నరేంద్ర మోదీ గారి నాయకత్వం మాతరం 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 భారత్ మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే మాతరం 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 భారత్ మాతా కీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति समिति ఆధ్వర్యంలో మరి ఎస్ఎస్ రాజు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అధ్యక్షులు అశోక్ యాదవ్ గారు మా భారత సమితి మా సురక్షా సమితి యొక్క సభ్యులమైన అందరం కలిసి మరి ఈరోజు సినీ నటుడైనటువంటి ఒక మూర్ఖుడు ఏం మాట్లాడతాడో తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రకాష్ రాజ్ అట ఆయన పేరు మరి భారత ప్రధానినే విమర్శించేటువంటి ఒక స్థాయికి ఆయన ఎదిగినట్టున్నాడు పాపం. మరి ఆయన ప్రధానమంత్రిని జోకర్ అని మాట్లాడితే ఆయన యొక్క ఏమని మాట్లాడతామో ఏందో అర్థమైతలేదు. ఒక ప్రధాని మోడీని విమర్శిస్తే భారతదేశ పౌరులను ప్రజలందరూ కూడా కించపరిచినట్టు కాబట్టి కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మెదలాలి. భవిష్యత్తులో ఇలాంటి కనుక మాటలు మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకొని తగిన బుద్ధి చెప్తారని చెప్పి భారత సురక్షా సమితి ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా భారత సురక్ష సభ్యులమైన మేము అందరం కలిసి ప్రకాష్ రాజు యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ దేశ ప్రధాని గొప్ప వ్యక్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని ఒక లోఫర్, ఒక జోకర్, డాఫర్ ప్రకాష్ రాజ్ అనే ఒక విధవ జోకర్ అని చెప్పేసి అని ఈ దేశ ప్రధానిని దూషించడం అనేది చాలా శోచనీయం. అట్లాగే నిజంగా ఈ ప్రకాష్ రాజ్ అనే అతను ఈ ప్రతిపక్షాలన్నీ ఒక అపాయింట్ చేసిన ఒక పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నాం. ఇప్పటికే ఆయన చాలా హద్దులు దాటేసిండు. ఆయనకు ఏ కోశాన కూడా ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి లేదు. అట్లాగే అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక దేశ ప్రధానికి ఇచ్చే గౌరవం నువ్వు ఇవ్వాలని చెప్పేసి అని మాట్లాడుతూ నువ్వు ఏదైతే పిచ్చి మాటలు మాట్లాడినావో ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. తప్పైందని చెప్పేసి అని ముక్కు రాసి క్షమాపణలు చెప్పాలి. లేకపోయినట్టయితే ఈ దేశ ప్రజలు ఊరుకోరు, నీకు గుణపాఠం తెలియజేస్తారు ఖచ్చితంగా. అట్లాగే నిజంగా చెప్పాలంటే ఒక బీజేపీ కార్యకర్తలు ఉప్పని ఊతే నువ్వు ఒక బంగాళాఖాతంలో పడతావు. కాబట్టి నీకు ఆ స్థాయి లేదు. ఆ విమర్శను నువ్వు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ మంచి కార్యక్రమాలను ఇట్లా ప్రొటెస్ట్ కార్యక్రమాలను చేస్తున్నటువంటి జైత్యాల సురక్షా సమితి రాజుగారి నాయకత్వం, సురక్షా సమితి మిగతా సభ్యులందరి నాయకత్వం వాళ్ళకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ గారి దిష్టి బొమ్మను తగలబెట్టడం, దానికి పాత్రికేయులు కూడా సహకరించారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన చెప్పినాం. కాబట్టి ఒక సినీ యాక్టర్ వాడు కాబట్టి ఈ దేశ ప్రజలకు అందరికీ ఒక ప్రధానమంత్రి దిగిన వ్యక్తి నటించిన సినిమాల్ని బైకాట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము జైత్యాల భారత సురక్షా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం.